వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం అయితే మనం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో వద్ద ఉన్నామన్నమాట. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంటుంది ఏంది అనేది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట ఎలా ఉంటుంది అనేది. సో ఇది వచ్చేసి మనం బయట వ్యూ అన్నమాట, చూసుకోవచ్చు మొత్తం చెట్లు ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్దాం మనం. సో చూసుకుంటే మొత్తం బ్లాక్ వైజ్ ఉంటుంది, ఏ బ్లాక్ అండ్ ఇది బి బ్లాక్ మొత్తం బ్లాక్ వైజ్ ఉంటాయి. సో దీనిలో చూసుకుంటే 3 to 16 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది వాచ్మెన్ ఉంటాడు ఇక్కడ. సో డైరెక్ట్ మెస్కి వెళ్ళిపోదాం, చూపిస్తా. ఇది వచ్చేసి ఓల్డ్ బాయ్స్ హాస్టల్. మొత్తం 3 హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీలో. గర్ల్స్ హాస్టల్, ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మరియు అలాగే న్యూస్ బాయ్ హాస్టల్. అంటే ఇది పీజీ వాళ్ళకి, ఇదేమో ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళకి 5 years ఎవరైతే వచ్చారో వాళ్ళకన్నమాట. ఇది స్లీప్ బ్లాక్. ఇది ఓపెన్ ప్లేస్, మనం బట్టలకి ఇట్లా ఆరేసుకోవచ్చు ఇక్కడ. ఇది డి బ్లాక్ అని. సో ఇక్కడ ఎట్లా అంటే మనకు మంత్లీ మనకు పెడతారన్నమాట షెడ్యూల్, ఎంతమంది ఉన్నారు ఏందనేది. సో ఇది టైం టేబుల్. సో ఇది మెస్కి వెళ్ళిపోదాం, మెస్కి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుంది ఏందనేది. సో ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట, వాటర్ కూలర్ ఫిల్టరేట్ అయితే. ఈడ మనం ప్లేట్స్ కడగాలి. ఇది డైనింగ్ హాల్ అన్నమాట. దాదాపు ఎట్ ఏ టైం ఒక 100 members తినొచ్చు కూర్చొని. ఇది కిచెన్ అన్నమాట. సో ఇది కిచెను, ఇన్నే మొత్తం వంట వండుతారు అన్నమాట, హాస్టల్కి సంబంధించినది. ఇక్కడ చూసుకుంటే మెనూ అన్నమాట. సో ఈ మెనూ మీకు నేను స్క్రీన్ మీద వేస్తాను, చూసుకోండి తర్వాత మంచిగా. సో ఇప్పుడు నేను రూమ్ చూపిస్తా, రూమ్ ఎలా ఉంటుంది ఏంది, రూమ్కి ఎంతమంది అనేది నేను చెప్తాను అనమాట. సో మొత్తం ఇలా ఉంటుంది రూమ్స్. ఇది కింద పై పోర్షన్లో మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది, పైన కూడా. సో ఇక్కడికి వచ్చేసి ఎట్లా అంటే రూమ్కి 4 members ఉండొచ్చు మనం. ఇదే అన్నమాట రూము. సో ప్రస్తుతం నా రూమ్లో ఎక్కువనే ఉన్నాను, ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు కాబట్టి. సో మనకి ఇట్లా షెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట. ఐ థింక్ 3 ఉండాలి, కానీ రూమ్స్ లేవని 4 ఉంటారు అనమాట రూమ్కి. సో మనం సెకండరీకి వచ్చేస్తే కొంచెం తక్కువ ఉండవచ్చు మనం మెంబర్స్. సో ఇదే అన్నమాట ఇలా ఉంటుంది. ఒక ఫ్యాన్ ఉంటుంది, అలాగే లైటు, మళ్ళీ ఇంకో ఫ్యాన్ ఉంటుంది. ఈ టేబుల్స్ ఇస్తారు మనకు, బెడ్స్ ఇస్తారు అన్నమాట. సో లాకర్లు అయితే ఏమి ఉండవు మనకి. లాకర్లు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు లాకర్స్ ఉన్నాయా ఉండవా అని. లాకర్స్ అయితే ఏమి ఉండవు అన్నమాట. ఇప్పుడైతే వాషింగ్ ఏరియా చూపిస్తాను మీకు, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి ఏందనేది. సో ఇవి అన్నమాట వాష్రూమ్స్. ఈ సింక్ సెపరేట్ కడగడానికి ఇట్లుంటుంది అన్న మొత్తం. వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం, పైకి ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను పైకి వెళ్ళి. సో కిందలాగానే పైకి కూడా ఉంటుంది అనమాట, పైన కూడా సేమ్ అలానే ఉంటుంది, కింద ఎట్లుందో అట్లా. సో ఇటు కూడా సేమ్ బ్లాక్ వైజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ వైఫై అన్నమాట, అన్లిమిటెడ్ వైఫై. సో మనం బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలంటే పైకి వెళ్ళి ఆరేసుకోవాలి బట్టలు. సో ఇట్లా మొత్తం బట్టలు ఆరేసుకోవచ్చు మనం పైన.
సో ఇట్లా మనకి పైప్స్ ఉన్నాయన్నమాట, కొన్ని పైప్స్ తాళ్ళు పట్టుకొని బట్టలు ఆరేసుకోవాలి పైన. ఇది ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన హాస్టల్ నుంచి కాలేజ్ దగ్గరే, ప్లస్ అలాగే ప్లే గ్రౌండ్ కూడా దగ్గరే ఉంటుంది ఇక్కడ నుంచి. అది కనిపించేది వచ్చేసి పీజీ హాస్టల్, అది కొత్తది. అది ఓన్లీ ఇది 2 years వాళ్ళకి ఇస్తారు, 2 years కోర్స్ వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా.